మంత్రి జూపల్లి గారు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఈ పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గుండె ఆగేంత పని అవుతుందట వాళ్ళకైతే. నిజానికి ఏం జరుగుతుందంటే వీళ్ళేమో బై ఎలక్షన్ రాదు, గీ ఎలక్షన్ రాదు, మనమే 20 ఏళ్ళు ఉంటాం, పార్టీ మారినలతోటే మేము ప్రభుత్వాన్ని ఇంకా గట్టిగా నడిపిస్తాం, అవసరమైతే ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల ఒక 5గురికి మంత్రి పదవులైనా ఇస్తా నేను అనుకొని సవాల్ ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో ఆ పార్టీలో ఉన్న మంత్రులే ఈ యొక్క ఎమ్మెల్యేలకు ధైర్యాన్ని ఇవ్వడం లేదు, మనోధైర్యాన్ని ఇవ్వడం లేదు, అసలు వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదు. వాళ్ళకు మాకేం సంబంధం లేనట్టుగానే ఇటు వెంకటరెడ్డి కోమటిరెడ్డి మాట్లాడతారు, ఇటు మంత్రి జూపల్లి గారు మాట్లాడతారు, అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు, ఇటు భట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. నిజానికి ఇవన్నీ చూసిన తర్వాత పార్టీ మారే ఫిరాయింపుల పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు నొయ్యి వెనక గొయ్యి, అంటే కత్తి మీద సాము, అంటే కత్తిని పట్టుకుంటే రెండు వైపు కోసుకుంటారు కదా, ఆ తీరుగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఎటు పోయినా కూడా రాజకీయ భవిష్యత్తు పరంగా ఆగమవ్వాల్సిందే. మరి రాజీనామా చేసేసి కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళ యొక్క సభ్యత్వాన్ని రిజెక్ట్ చేసైనా లేకుంటే తొలగించైనా చేసి బై ఎలక్షన్లో నిలబడదామంటే ప్రజలు కూడా దగ్గర రాలేని పరిస్థితి. అదేవిధంగా మంత్రి జూపల్లి గారు మాట్లాడతారు. నిజానికి నాకు విచిత్రంగా అనిపించింది ఇదే మాటలు కనుక పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యే చూస్తుంటే ఇక పరిస్థితి వేరేలా ఉంటుంది. ఎట్లా అంటే ఈయన మాటలు వినండిగా. కోర్టు చట్టంలో ఉంది, కోర్టు తీర్పులో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది, జాయిన్ అయ్యగాలి వాళ్ళు చెప్తుంటే మీరు జాయిన్ అయ్యాక ఎందుకు వస్తుంది ఇష్యూ? ఎందుకు వస్తుంది? గాంధీభవన్కి వచ్చింది ఎప్పుడు వాళ్ళు? అరే ఇబ్బంది సరే నేను చెప్తే కదా, ఇప్పుడు ఒకవేళ పని కోసం వస్తే వచ్చి ఉండొచ్చు, మంత్రి నాకు దొరుకుతాడు, అరే మంత్రి జూపల్లి దొరుకుతాడు, 4 రోజులు అయింది, మరి సత్తరా వాళ్ళు? 4 రోజులు అయింది, మంత్రి దొరుకుతలేడు, అర్జెంటుగా ఆ నియోజకవర్గ ప్రజలు తాగునీటి సమస్య ఉంటే ఇంకోటి ఉండొచ్చు, చెరువు తెయిపోయిందో కుంట తెయిపోయిందో 4 రోజులుగా మంత్రి దొరుకుతలేడు, మరి 4 రోజులు అట్లే ఉండాలా? ఓకే, థ్యాంక్ యూ. పెద్ద మనిషి ఏమంటాడంటే వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళేదో పనుల కోసం వచ్చారు, మరి పనుల కోసం వచ్చిన వాళ్ళు ఈరోజు మా పార్టీతో సంబంధం లేదు, అది కోర్టులో నడుస్తుంది, ఆ వ్యవహారం తేలేంత వరకు చూసుకుందాం అనుకుంటూ మంత్రి జూపల్లి గారు షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నారు. ఈ పార్టీ మారిన ఫిరాయింపులు ఆడికే సగం గుండె ఆగినంత పని అవుతుంది వీళ్ళకు. రాజకీయం వీళ్ళ కళ్ళ ముందు వీళ్ళ దగ్గర తిరుగుతూ ఉంది. వీళ్ళ భవిష్యత్తు ఏందో ఏదో మన సినిమాలో ఒక చిన్న ఏవీలాగా వేసుకుంటారు కదా, ఆ తీరుగా వీళ్ళకి ఏవి ప్లే అవుతూ ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చినా మనకు భవిష్యత్తు ఎవరు ఇచ్చిర్రు, మనం ఇప్పుడు ఇటు కేసీఆర్ సైడ్ పోతే వీళ్ళు దంతారు, ఇటు కాంగ్రెస్ సైడ్ ఉంటే మంత్రులు దంతా ఉన్నారు, మన పరిస్థితి ఎటు కావాలి, సిగ్గు లేకుండా రాజీనామా చేసి బై ఎలక్షన్ నిలబడ్డామని కూడా మళ్ళీ ప్రజలు ఎగిరెగిరి దంతారు, నిలబడి కాదు ఎగిరెగిరి దంతారు మనల్ని, మన బతుకులు ఏం కావాలని. ఇగో ఈ పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఈ తీరుగా ఉంది. అయితే మంత్రి జూపల్లి గారు ఏమంటారంటే వీళ్ళు మా పార్టీ మారలేదు, వీళ్ళకి మాకు సంబంధమే లేదు, వాళ్ళు జస్ట్ ఈ కండువాలు మా దగ్గర ఎక్స్ట్రాగా ఉంటే వాటిని రేవంత్ రెడ్డి కప్పాలంటే మా భుజాలు ఖాళీగా ఉన్నాయని వాళ్ళు వంగి ఈ యొక్క కండువాన్ని కప్పుకున్నారు తప్ప వీళ్ళతోటి మాకు పార్టీకి ఏం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళు ఏమంటున్నారు, లేదు మేము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నామని కొన్ని రోజులు బాగా చర్చ చేసిర్రు, అసెంబ్లీలో కానీ లేకుంటే బహిరంగ కానీ. వీళ్ళ మాటల్ని మీరు విన్నారు మిత్రులారా, ఎంత గొప్పగా ఎంత ఘోరంగా మాట్లాడారో మీరంతా చూసిందే. కానీ కొన్ని రోజుల నుంచి కేసీఆర్ కొట్టే ప్రతి దెబ్బకి వీళ్ళు గజ వణికిర్రు. ఒకదాని వెనకాల ఒకటి, ఒక్కసారి పోతే పోయి ఊకుంటారు అనుకున్నాడు. రేవంత్ రెడ్డి కూడా అదే అన్నాడు, ఈ బై ఎలక్షన్ రాదు, ఏది రాదు, ఉండేది మనం కలిసి మంచిగా తెలంగాణ సంస్థని బాగుపరుచుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు కదా. మళ్ళీ ఇంకొకసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించిండు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏమో ఈ యొక్క స్పీకర్ గారికి మీరు నిర్ణయం తీసుకోండి అంటే స్పీకర్ గారు మళ్ళీ కోర్టుకి బీఆర్ఎస్ పార్టీ పోతే మళ్ళీ స్పీకర్ గారికి ఇప్పుడు మీరు కనుక నిర్ణయం తీసుకోకుంటే మేమే డిక్లేర్ చేసేస్తామనుకుంటూ కోర్టు కూడా చెప్పడంతో ఈరోజు స్పీకర్ వేటు ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ఫట్ అన్నట్టు ఉందే వారం. ఇప్పుడు వీళ్ళు ఏమంటుర్రు, లేదు మా గుండెల్లో ఉన్నది కేసీఆరే, గుండెల్లో గుడి పెట్టుకున్నాం, ఇండన్లో ఫోటో పెట్టుకున్నాం, మా రక్తంలో కూడా కేసీఆర్ అని నాడలో రక్తం పరిగెడుతూ ఉంటుంది, కానీ మేము కేసీఆర్ మనుషులమే, మేము జస్ట్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే అడిగి పోయినాం, ఏదో భుజాలు ఖాళీగా ఉంటే పోయి కండువా కప్పుకున్నాం తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ వీళ్ళు మాట్లాడే తీరు మనం చూసాము. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలు చేయానే, ఇటు బీఆర్ఎస్ పార్టీలు చేయానే,
సొంత నియోజకవర్గ ప్రజలు చేయనే ఇప్పుడు ఎటు మొహం చాటుకోలేక రాజకీయం మొత్తం ఒక రేంజ్ల కళ్ళ ముందు తిరుగుతూ బైర్లు గమ్ముతున్న వ్యవహారం అవపడతా ఉంది. నిజానికి మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అని ఇప్పుడు ఎవరైనా మైకులు పెట్టినా కూడా మేము ఏ పార్టీలో ఉన్నామో మాకే అర్థం కావట్లేదని ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండింగ్లో వాళ్ళ ఆన్సర్ వస్తుంది, ఆ తిరిగి వస్తుంది. ఏమంటారు ఇక ఈ బ్యాచ్ అంతా నేను ఏమంటున్నా భుజాలు ఖాళీగా ఉన్నాయని మాత్రమే కండువాలు వేసుకున్నారు. అంటే వాళ్ళు ఏదో సమస్యల కోసమే వచ్చిర్రట. ఇప్పటిదాకా వీళ్ళ నియోజకవర్గాల్లో ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టిర్రో, మరి ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టిర్రో, ఎన్ని బూర్జ్ ఖలీఫాలు కట్టిర్రో, వీళ్ళ నియోజకవర్గంలో ఎన్ని మెట్రో స్టేషన్లు తీసుకొచ్చిర్రో, ఎన్ని రైల్వే స్టేషన్లు జంక్షన్లు తీసుకొచ్చిర్రో, ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిర్రో, ఎన్ని ఉచిత హాస్పిటల్ తీసుకొచ్చిర్రో, ఎన్ని తీసుకొచ్చిర్రో. లేకుంటే రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్స్ అవన్నీ పట్టుకొని వచ్చిర్రో, ఇంద్రమ్మ ఇండ్లు ఎన్ని తెచ్చిర్రో, ఇవన్నీ లెక్క పెట్టి చూసినా కూడా వ్యవహారం అంతా వేరుంది, అంతా వేరుందబ్బా. ఒక రేంజ్లో వీళ్ళని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక ఆట ఆడుకుంటున్నారు. అయితే వీళ్ళందరూ బిక్కున భయపడుకుంటూ ఉంటుంటే కడియం శ్రీహరి మాత్రము ఉంటే పోతా ఈ టార్చర్ ఎందుకు నాకు అనుకుంటా ఆయన అసలు ఇటు మీడియా ముందుకు వస్తలేడు, ఇటు కాంగ్రెస్ వాళ్ళతో కలుస్తున్నాడు, ఎవరితో కూడా కలుస్తలేడు, ఎవరితో కూడా. అయితే ఇక్కడ ఏం జరగబోతుంది, వీళ్ళని పార్టీలో ఊషిస్తారా అంటే కేసీఆర్ వదలడు, కేటీఆర్ వదలడు, వీళ్ళకు సుక్కలంటే సుక్కలు ఉంటాయి రాబోయే రోజుల్లో. ఎట్టి పరిస్థితిలా వీళ్ళ వ్యవహారం వేరేలా ఉండబోతుంది. మీరు చూడండి, వీళ్ళు ఫలానా పీరియడ్లా ఈ ఇయర్లో వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండేటోళ్ళు అని చదువుకోవాల్సింది తప్ప, మాట్లాడుకోవాల్సింది తప్ప, వీళ్ళు దేనికి పనికిరాని కార్యకర్తకు కూడా పనికిరానంత ధీనంగా దిగజారిపోతారు. మీరు చూస్తూనే ఉండండి. ఈ మంత్రి జూపల్లి అనే మా పార్టీలో లేరని వాళ్ళనే, బీఆర్ఎస్ పార్టీలో మేము లేమని వీళ్ళే అనే, ఇంకేడ పొంతనాలు ఉంది వీళ్ళకు. బతుకు బస్ స్టాండే ఉస్టింగే, ఒక్కడే అర్థం చేసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో యూరియా సమస్యలు కేసీఆర్ అంటే ఏంది, ప్రజల పక్షాన కొట్లాడే ఆ కేసీఆర్ గారు పెట్టిన గొప్ప పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ప్రజాక్షేత్రం వైపు సమస్య ఉన్న కాడపోయి ధర్నా చేస్తారు. కానీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు, హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు వీళ్ళు ఎక్కడ కూడా ధర్నాలు నిర్వహించాల. వీళ్ళు ఇప్పుడు అంటున్నారు కదా కేసీఆరే మా ఓడు, కేసీఆరే మా నాయకుడు అని వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. గత 22 నెలలుగా వీళ్ళు ఏ ధర్నాలో కూడా ఈ మొహాలు ఎక్కడ కూడా ఊపడలేదు. వీళ్ళు ఏ ప్రజలతోటి కూడా కూర్చొని ధర్నాలు కూడా కూర్చోని పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక్కరు కూడా తిరిగి ప్రశ్నించలేని మనుషులు వీళ్ళందరూ. ఈరోజు కేసీఆరే మా ఓడు, కేసీఆరే మా నాయకుడు అనుకుంటూ మాట్లాడుతుండు. కానీ అసలు కాంగ్రెస్ తన్నుకి ఈరోజు గొలకలేక ఆగమాగమవుతా ఉన్నారు.